క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఇంటెన్సిటీతో చెప్పాలి. మరి మేము ఎలా చెప్పాం? ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టు చెప్పావు. ఓకే, క్లాప్ అండ్ యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్ గా ఆడే పండుగడు. ఈ డైలాగ్ అయిపోసరికి థియేటర్ లో ఎవడు ఉండడు. ఇంటెన్సిటీ అంటే ఇంత పొడుగు లాగడం కాదు, షార్ప్ గా ఉన్నది కూడా షార్ప్ గా చెప్పాలి. కరెక్ట్. ఇంతకన్నా ఎవడు చెప్పలేడు సార్. నువ్వు తప్ప అందరూ చెప్తారు. సరే చెప్పించండి. నేను చెప్తాను సార్. సరే చెప్పు. యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. వావ్, ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే. బాబు మీకు మీ సినిమాకు నమస్కారం. ఈ ముసలితో సినిమా తీసేసుకోండి, బోలెడు వేరియేషన్ చూపిస్తాడు. నువ్వేం చెప్పక్కర్లా, ఈయనతోనే సినిమా తీసి ఇట్టుకో. సార్ ఆ విషయంలో ఏదో కమిట్ అయిపోయాను. ఇంతకీ మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా? ఇంట్రెస్ట్ ఉండబట్టే ఇంకా ఇంట్రెస్ట్ కడుతున్నాను నేను చేసిన అప్పులకి. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఎందుకు ఇంట్రెస్ట్ కడుతున్నాను? కాదు, మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నందుకు. ఐఎమ్ వెరీ లక్కీ సార్. ఒక్క డైలాగ్కే నువ్వు ఇంత ఎక్సైట్ అయిపోతున్నావే, అదే నాలో ఉన్న వేరియేషన్స్ అన్నీ కవర్ చేస్తూ షోరీలు చేశా. అది చూస్తే నువ్వు ఏమైపోతావో. పులిని దూరంగా చూడాలనిపించిందనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో, కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చేయొచ్చు. సరే, చనువిచ్చింది కదా అని పులితో ఆటలాడుకుంటే యువరాణిని వీడికిస్తానని మాటిచ్చా, దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టిన. నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు. నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. 100 మందిని పంపిస్తా, దాని ఒంటి వెన్ను చూపని వీరులను ఎన్నుకొని మరీ పంపించు. ఒక్కొక్కళ్ళని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఎక్కడ కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. కల్తీ పాలకు 60 మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది మా పరిస్థితి అని మొరబెట్టుకున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ని చంపితే లేస్తోందే. మా సినిమా హీరో దొరికిపోయాడా? I think you should all give a big round of applause.